చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వారిని పొడచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుణ్ణి వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి. నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న అతని తలను మొండానికి అతికించమని ఆదేశించాడు. అతడలా అతికిస్తూ ఉండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేషునికి అతనికి అంతకుముందు జరిగినదేమీ తెలియదు, గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నేనొక్కడినే ఎలా బ్రతికి వచ్చాను? ఇంత జరిగినా నీవిక్కడే ఒక్కడివే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతను, అయ్యా, ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చినవారు దొంగలే కానీ యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడెవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీవల్లభేశ్వరుడేనని, శ్రీపాద శ్రీవల్లభేశ్వరుడేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కుర్వాపురం చేరారు. అక్కడ శ్రీపాదుని పాదుకలకు సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి గాక 4000 మందికి బ్రాహ్మణులకి తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కుర్వాపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎప్పటికీ ఎక్కడున్నా సరే శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభిష్టాలన్నీ సిద్ధిస్తూ రక్షిస్తూ ఉంటాడు. అట్టి స్మరణకు అనుగుణమైన